యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ వాక్యాలు ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపించును. అంటే ఏ కుమారుడు? మీ కడుపును పుట్టిన కుమారుడు కాదు, నా కడుపును పుట్టిన కుమారుడు కాదు. ప్రపంచమంతటికి, లోకమంతటికి, మానవ జాతి అంతటికి నశించి నిత్య నరకానికి వెళ్ళకుండా ఈ మనుషులందరి కొరకు, మనుషులందరిని రక్షించడానికి, వారి పాపాలలోంచి వారిని విడిపించడానికే ప్రపంచం అంతటికే ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె ఒక కుమారుడు కనిను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుమని అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని ఎడల కోపించును. అంటే కుమారుడంటే మన కడుపును పుట్టినవాడు కాదు. కుమారుడంటే అర్థం కుచితములు బాపువాడు అని ఉంటుంది. అంటే పాపములు బాపేవాడు, పాపములు తీసివేసేవాడు, మన పాపాలను క్షమించి వాటిని తొలగించి మనకి ముక్తినిచ్చేవాడు, మనల్ని ముక్తి మార్గానికి నడిపించేవాడు కుమారుడు. నీ కడుపును పుట్టిన కుమారుడు పాపే, నువ్వు పాపే. కాబట్టి ఒక పాపి ఇంకొక పాపి యొక్క పాపాలు క్షమించలేడు. నా కడుపులో పుట్టిన కుమారుడు పాపే, నేను పాపిని. నా కుమారుడు నా పాపాల బాపలేడు, ఎందుకంటే అతను పాపే, నేను పాపి. ఒక పాపి ఇంకో పాపిని రక్షించలేడు. ఓ గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపలేడు. అందుకనే ఈ లోకమంతటికే ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను అదే చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ కుమారుడు సామెతల్లో ఉన్న కుమారుడు, మత్తయి సువార్తలో ఉన్న కుమారుడు, లూకా సువార్తలో ఉన్న కుమారుడు, యెషయా గ్రంథంలో ఉన్న కుమారుడు, మీకా గ్రంథంలో ఉన్న కుమారుడు. వీళ్ళందరూ ఎవరంటే ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. కుమారుని ముద్దు పెట్టుకోండి అర్థం ఏంటంటే, కుమారుడు యేసుక్రీస్తుని ముద్దు ప్రేమకు గుర్తుగా ఉంది. దేనికంటే లోక సంబంధమైన ప్రేమ కాదు, కామంతో కూడుకున్న ప్రేమ కాదు, శరీర సంబంధమైన ప్రేమ కాదు, లోక సంబంధమైన ప్రేమ కాదు. ఇది ప్రాణం పెట్టే ప్రేమ, ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ. మన కొరకు రక్తం కాల్చి ప్రాణం పెట్టిన యేసు ప్రేమ తల్లి కంటే గొప్పది, తండ్రి కంటే గొప్పది, సహోదరుల కంటే గొప్పది, నీ బంధువుల కంటే గొప్ప ప్రేమ, అందరికంటే గొప్ప ప్రేమ. దీన్ని మించిన ప్రేమ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది ఎంత ప్రేమ అంటే, నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి నీవు మరణించవలసిన ప్లేసును ఆయన మరణించి, నువ్వు అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవించి, నీ పాపాలు తొలగించి, నీ అతిక్రమలు తుడిచివేసి, నీ దోషాలు తీసివేసి నీకు నిత్య జీవం ఇవ్వడానికే దేవుడే కుమారుడుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం ఏముంది? ఆ వాక్యము శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యమైన దేవుడు యేసు, బలవంతుడైన దేవుడు యేసు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు యేసు, అద్భుత కార్యాలు చేసేవాడు యేసు, లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు యేసు, మృతులను సజీవులుగా చేయవాడు యేసు. అంత గొప్ప దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని ఎవరు ఆయన కోపించినంటే, కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే యేసుక్రీస్తుని గుండె లోతుల నుంచి ప్రేమించాలి, హృదయపు లోతుల నుంచి ప్రేమించాలి. యేసును ప్రేమించే విషయంలో లోకాన్ని ద్వేషించాలి, పాపంలో పడకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. యేసును ముద్దు పెట్టుకోవడం అంటే, కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే కుమారుని సిన్సియర్గా ప్రేమించడం. యోధా ఇస్కరియోతు లాంటి ముద్దు కాదు ఇది. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజం, అంటే అందరూ కాదు, చాలామంది యేసుక్రీస్తుని ఎలా ప్రేమిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉంది? మన ప్రేమ ఎలా ఉంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉంది? మన ప్రేమ ఎలా ఉంది? మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు 13వ అధ్యాయంలో, ప్రవచించు కృపాభావం కలిగిన వాడనైనను, భాషలన్నీ మర్మములైన ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అంటున్నాడు. నువ్వు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా, నువ్వు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, నువ్వు ప్రార్థన చేసి రోగాలు తగ్గించినా, నువ్వు ప్రార్థన చేసి దయ్యాలని వెళ్ళగొట్టినా, నువ్వు ప్రార్థన చేసి అద్భుతాలు చేసినా, నువ్వు ప్రార్థన చేసి ఆకాశం నుండి అగ్నిని దింపినా, నీది నిజమైన ప్రేమ లేకపోతే నువ్వు చేసేవన్నీ వ్యర్థమంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? సేవకుల్నే ఏమన్నాడు? మీరు నిత్య నరకానికి వెళ్ళండి అన్నాడు మత్తయి సువార్తలో. ప్రభువా, మేము నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామమున అద్భుతాలు చేస్తాం, నీ నామమున ఆకాశంలో అగ్ని దింపాం, నీ నామమున ఎన్నో అద్భుతాలు చేస్తాం, చనిపోని మనం బ్రతికించాం నువ్వు చెప్పారు ఎక్కడల్లో? ఆలోచించండి. ఎన్నో అద్భుతాలు చేస్తాం, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాం అంటే దేవుడు అన్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. ఎందుకన్నాడు? అద్భుతాలు చేశారు, రోగాలు తగ్గించారు, దయ్యాన్ని వెళ్ళగొట్టారు, ఎన్నో సూచక్రియలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు. అయినా దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని సేవకుల్నే ఏమంటున్నా అంటే, అక్రమము చేయువారులారా మీరు ఎన్ని చేసినా మీలో క్రమము లేదు, నన్ను సరిగ్గా సిన్సియర్గా మీరు ప్రేమించలేదు, నన్ను యథార్థంగా ప్రేమించలేదు, మీ ప్రేమ సరి అయినది కాదు, మీ ప్రేమ నిజమైనది కాదు, మీ ప్రేమలో మోసం ఉంది, మీ ప్రేమలో కల్మషం ఉంది, మీ ప్రేమలో స్వార్థం ఉంది, మీ ప్రయోజనాల కొరకు, మీ స్వార్థం కొరకు మీరు చేశారు తప్ప యథార్థముగా నన్ను సిన్సియర్గా ప్రేమించలేదు. అపవాదికి వాడు దూతలకు ఏర్పరిచిన నిత్య నరకానికి పోండి, అక్రమము చేయువారులారా అన్నాడు. దేవుణ్ణి యథార్థంగా మనం ప్రేమించకపోతే మనలో ఏముంటుంది చెప్పండి? క్రమం ఉంటుందా? అక్రమం ఉంటుందా? అక్రమమే ఉంటుంది. దేవుణ్ణి పైకి యోధా ఇస్కరియోతులాగా దొంగ ముద్రలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు నా మనసులో ఉన్నాడు, దేవుడు నా హృదయంలో ఉన్నాడు, దేవుడు నా అంతరంగంలో ఉన్నాడు. అది చెప్పవలసింది నువ్వు కాదు, నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దావీదు నా హృదయానుసారుడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఆలోచించండి. నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు. యోబు గురించి అలాగే దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి తప్ప నా హృదయంలో దేవుడు ఉన్నాడో, నా మనసులో దేవుడు ఉన్నాడో అంటే అది కపటమైన ప్రేమ, అబద్ధమైన ప్రేమ. నువ్వు దేవుణ్ణి మాట ద్వారా బాధపరుస్తూ ప్రార్థిస్తున్నావంటే అది నిజమైన ప్రేమ. నువ్వు దేవుణ్ణి చూపుల ద్వారా గాయపరుస్తున్నావంటే అది నిజమైన ప్రేమ. నీ ఆలోచన ద్వారా దేవుణ్ణి బాధపరుస్తున్నావంటే అది నిజమైన ప్రేమ. నిస్వార్థమైన ప్రేమది కాదు, స్వార్థపూరితమైన ప్రేమ. నీ అవసరతల కొరకు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు,
నీ అవసరతల కొరకు, నీ క్షేమం కొరకు, నీ పిల్లల క్షేమం కొరకు, నీ భర్త, నీ కుటుంబం క్షేమం కొరకు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు తప్ప దేవుణ్ణి యథార్థంగా ప్రేమించగలుగుతున్నావా? దేవుణ్ణి యథార్థంగా ప్రేమించడం అంటే నీవు బ్రతికినంతకాలం ఏ విషయంలో కూడా దేవుణ్ణి బాధపరచకూడదు, దేవుణ్ణి బాధ పెట్టకూడదు. దేవుణ్ణి బాధ పెడుతున్నానో లేదో ఆత్మ సంబంధమైన మనుషులకి అర్థమవుతుంది, ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థమవుదు. నా చూపు తేడా ఉంటే ప్రభువా నేను గాయపరుస్తున్నానా, నన్ను క్షమించనుకుంటాను. నా ఆలోచన సరిగ్గా లేకపోతే ప్రభువా నా ఆలోచన సరిగ్గా లేదు, నిన్ను బాధపరుస్తున్నానా, నీ గాయాలు రేపుతున్నానా, నా ఆలోచన సరిచేయి, నా చూపును సరిచేయి, నా తలంపును సరిచేయి, నన్ను పరిశుద్ధంగా మార్చు, నన్ను పరిపూర్ణుడిగా మార్చు. నీ చిత్తానుసారంగా జీవించాలి, నీ ఇష్టానుసారంగా జీవించాలి, నీకు లోబడి బ్రతకాలి, నిన్ను సంతోషపెట్టే భక్తి చేయాలి, నిన్ను బాధ పెట్టే భక్తి నేను చేయకూడదు, నీకు కన్నీరు తెప్పించే భక్తి నేను చేయకూడదు. దొంగ ప్రేమ, నటన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ నాలో ఉంటే నేనే పాడైపోతాను అని దేవుని దగ్గర అడిగే వాళ్ళు ప్రజలు కనపడుతున్నారా? క్రైస్తవులు నేను పరిశుద్ధిని, నేను పరిశుద్ధిని, నేను పరిశుద్ధురాల్ని, నేను పరిశుద్ధురాల్ని, నేను యథార్థవంతుని, నేను యథార్థవంతుని. ఇదే క్రైస్తవులు, నేడు సమాజంలో క్రైస్తవులు. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వివరిస్తామే సోషల్ మీడియాలో, మంచిదే. ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ సోషల్ మీడియా వచ్చాక బైబిల్ పట్టుకున్నారు, దేవుని సువార్త చేస్తారు, మంచిదే, అందరూ చెప్పేస్తున్నారు. కానీ అందరూ యథార్థంగా దేవుని ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి బాధ పెట్టకుండా, దేవుని గాయాలు రేపకుండా, దేవునికి దుఃఖం కలిగించకుండా దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి ప్రతిరోజు మీరు చేస్తున్నారు? ఆలోచించండి. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపించును. కుమారుడు కోపిస్తే మన జీవితాలు ఎందుకు పనిచేయవు? ఇంకా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారుని యందు విశ్వాసము లేనివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత అతని మీద ఉండును. యేసుక్రీస్తుని యథార్థంగా ప్రేమించకపోతే దేవుని ఉగ్రత నీ మీద ఉంటుందని బైబిల్ చెప్తుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారుని యందు విశ్వాసము లేనివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత అతని మీద ఉండును. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి. నేను 30 సంవత్సరాల బట్టి నమ్ముకున్నాను, నేను 40 సంవత్సరాల బట్టి నమ్ముకున్నాను, నేను పుట్టుకతోనే క్రైస్తవుణ్ణి. ఒకప్పుడు నా జీవితం బాగుంది, ఒకప్పుడు ఆత్మీయంగా ఫలించాను, ఒకప్పుడు ఉపవాసాలు చేశాను, ఒకప్పుడు మండాను, ఒకప్పుడు ప్రకాశించాను, ఒకప్పుడు ప్రజ్వరిల్లాను. మరి ఇప్పుడు అదే అంటాడు పౌలు గారు గలతీయుల్ని, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ఎలా పరిపూర్ణులవుతారు? ఓ అవివేకులైన గలతీయులారా, ఒకప్పుడు మండారు, ఒకప్పుడు పరిశుద్ధంగా బ్రతికారు, ఒకప్పుడు యథార్థంగా బ్రతికారు. ఇప్పుడేమైంది? లోకంలో కలిసిపోయారు, పాపంలో కలిసిపోయారు, శరీర ఇచ్చలకు లోనైపోయారు, శరీర దురాశలకు లోనైపోయారు, పాపంలో పడిపోయారు, సాతాను కబంధ హస్తాల్లో కూరుకుపోయారు. ఇప్పుడేమైంది? మొదలు బాగానే ఉన్నారు కదా. ఈరోజు చాలామంది క్రైస్తవులు చూడండి, మొదట ఆత్మానుసారంగా బాగానే ఉంటారు, ప్రార్థనలు చేస్తారో, వాక్యాలు చదువుతారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, రాను 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 లోకం వైపు చూస్తూ లోకాశల వైపు చూస్తూ శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా ఉండేవాడు అపవిత్రమైపోతున్నాడు, పాడైపోతున్నాడు. చాలామందిని చూశాను నేను క్రైస్తవుల్ని. ఆలోచించండి. మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ఎలా పరిపూర్ణులవుతారన్నాడు. ఈరోజు నువ్వు మొదట ఏ ప్రేమ కలిగి ఉన్నావు అదే ప్రేమను కలిగి ఉండు. మొదట ఏ పరిశుద్ధతను కలిగి ఉన్నావు చచ్చేదాకా అదే పరిశుద్ధతను కలిగి ఉండు. మొదట ఎలాంటి యథార్థమైన హృదయం కలిగి ఉన్నావో చచ్చేదాకా అలాంటి యథార్థమైన హృదయం కలిగి ఉండు. మొదట దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి జీవించావో నువ్వు బ్రతికినంతకాలం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నీ జీవితం ధన్యకరం అవుద్ది, నీ కుటుంబం ధన్యకరం అవుద్ది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వల్లే ఉంటారు, నీ భార్య నీ లోపల ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. అలా ఉన్నాయి కుటుంబాలు. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి?
భార్య భర్తకు లోబడుతుందా? భర్త భార్యను ప్రేమిస్తున్నాడా? ఎలాగైపోయినాయి కుటుంబాలు? యేసు తెలియదంటే యేసు తెలుసు, వాక్యం తెలియదంటే వాక్యం తెలుసు. వాక్యపు లోతుని ఎరిగిన వారు కాదంటే ఎరిగిన వారే. కానీ యేసు వైపు చూడటం మానేసి లోకం వైపు చూస్తూ, లోకాసుల వైపు చూస్తూ, నామకార్థ భక్తితో ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే నీకు ఏ లాభం నువ్వు పొందలేవు. దేవుని దగ్గర నుంచి ఏ దీవెన, ఏ ఆశీర్వాదం పొందలేవు. నీ జీవితంలో ఏ అద్భుతం చూడలేవు. నీ జీవితంలో ఏ ఆశ్చర్యకార్యం చూడలేవు. నువ్వు దేవుణ్ణి యథార్థంగా నమ్మినప్పుడు, నువ్వు దేవుణ్ణి కల్మషం లేకుండా నమ్మినప్పుడు, నువ్వు దేవుణ్ణి నిర్దోషంగా నమ్మినప్పుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. లేని వాటిని ఉన్న వాటిని లేనట్టుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు, మృతులను సహితం సజీవులుగా చేయగలడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి కుమారుని ఎలా నమ్ముకోవాలి మనం? అసలు దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? ముందు దేవుడు మనల్ని ప్రేమించాడా, మనం దేవుని ప్రేమించామా? దేవుడి గురించి ఏమని రాయబడి ఉందంటే దేవుడు ప్రేమాస్వరూపి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమాస్వరూపి. ముందు ఆయనే మనల్ని ప్రేమించాడు, తర్వాత మనం ఆయన ప్రేమించాం. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు? ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం? మనం ప్రాణం పెట్టవసరం లేదు. దేవుని పాదపీఠ మీద సాగిలపడుతూ మనసారా ఆరాధించగలుగుతున్నావా? ఆయన మాటకు లోబడి జీవించగలుగుతున్నావా? ఆయన చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నావా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నావా? నీ మాటలు సరిగా ఉన్నాయా? నీ చూపులు సరిగా ఉన్నాయా? నీ ఆలోచన సరిగా ఉన్నాయా? నీ ప్రవర్తన సరిగా ఉందా? నీ స్థితిగతులు, నీ జీవితం సరిగా ఉందా? సరిలేనప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు? ఆలోచించండి. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. కుమారుని విశ్వాసం ఉంచని వాడు, కుమారుని చూడని వాడు ఉగ్రతకు లోనైపోతాడు. అందుకనే ఈ ప్రపంచానంతటికే ఒక కుమారుని లోకానికి వచ్చాడు. కుమారుడు అంటే మన పాపాల బాపేవాడు, మనకు పుట్టిన కుమారుడు కాదు. పరిశుద్ధుడు, పాపము లేనివాడు, కల్మషము లేనివాడు, స్వార్థము లేనివాడు, అసూయ లేనివాడు, ద్వేషము లేనివాడు, పగ ప్రతీకారాలు లేనివాడు. మనకే మనం నమ్ముకున్న దేవుణ్ణి మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? యేసుక్రీస్తు వారు అన్నాడు, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, మిమ్మల్ని శపిస్తున్న వారిని దీవించండి, మిమ్మల్ని దూషిస్తున్న వారిని దీవించండి అని దేవుడు చెప్తుంటే, దేవుడు ప్రేమను కలిగి మనం జీవిస్తే శత్రువును ప్రేమించగలుగుతున్నామా? హింసించే వారి కొరకు ప్రార్థించగలుగుతున్నామా? నీ శత్రువు తొట్టిల్లితే ఎంత సంతోషమో నీకు. సామెతల్లో దేవుడు ఒక మాట అంటాడు, నీ శత్రువు తొట్టిల్లినప్పుడు నీవు సంతోషించుకో, నీ శత్రువు పడిపోయినప్పుడు నీ హృదయం ముందు ఉల్లసించుకో. అది చూచి నీ దేవుడైన యెహోవా నిన్ను అసహించుకుంటాడు. ఎంత ప్రభావితం చేసింది ఆ మాట, నన్ను చాలా ప్రభావితం చేసింది. ఎవరైనా మనం ద్వేషిస్తే, హింసిస్తే, మన గురించి చెడ్డ మాటలు చెప్తే మన రక్తం ఎలా ఉడికిపోద్ది చెప్పండి? ఎలా ఉడికిపోద్ది? అగ్ని పర్వతం పెళ్తే లావ ఎలా బయటకు వస్తుంది? అలా ఉడికిపోతూ ఉంటుంది. అలా ఉడికిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. అలా ఉడికిపోతే నిత్య నరకంలో నువ్వు ఉడికిపోతావు. అర్థమైందా? బైబిల్ మహా గొప్ప పుస్తకం. నువ్వు అలాగా శత్రువుని ప్రేమించకపోతే, హింసించే వారి కొరకు ప్రార్థించకపోతే, నీ శత్రువు తొట్టిల్లినప్పుడు నువ్వు నవ్వుతే దేవుడికి నువ్వు అవసరం లేదు. దేవుడికి నువ్వు అవసరం లేదు. నిత్య జీవనం ఎలాగిస్తాడు నీకు దేవుడు? అందుకనే కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమని వాక్యంలో సెలవిస్తుంది. ఇక్కడ యెషయా గ్రంథంలో యెషయా భక్తులు అన్నాడు, చూడండి ఏమంటున్నాడు? యాలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఎన్ని పేర్లు అండి? ఎన్ని పేర్లు ఉన్నాయి? 5 పేర్లు చెప్పి ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను.
ఫస్ట్ ఆయన పేరు ఏం పేరు? మనకు అనుగ్రహించబడిన కుమారుడి పేరు ఏం పేరు? ఆశ్చర్యకరుడు. బైబిల్ గ్రంథం అంతా చూస్తే ప్రపంచ వింతలు కూడా ఎందుకు పనిచేయవు బైబిల్ ముందు? దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచ వింతలు కూడా బైబిల్ ముందు ఎందుకు పనిచేయవు? దిగదూడిపోయారు. ఆశ్చర్యకరుడు. ఏమిటి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు? అపోస్తులైన పౌలు గారు అంటాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయువాడును, మృతులను సజీవులుగా చేయువాడు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు. భూమి లేదు, భూమి కలుగును కాక అనడంతే నోటి వాక్కుతో భూమి కలిగింది. మృతులను సజీవులుగా చేయువాడు, మృతులను సజీవులుగా చేయువాడు. నాయన ఒక గ్రామంలో ఒక విధవరాలి కుమారుడు చనిపోతే పాడి మీద మోసుకెళ్తున్నారు. యేసుక్రీస్తు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామానికి వెళ్ళి ఆ తల్లి యొక్క బాధను చూసి ఏమన్నాడు తెలుసండి? విధవరాలతో, అమ్మా ఏడవవద్దు అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుని యథార్థంగా నమ్ముకుంటే మనకు వచ్చే బాధలు, కష్టాలు, సమస్యలు, నష్టాలు, ఉపద్రవాలు, నిందలు అవన్నీ ఆయన చూసుకుని ఏమంటాడు తెలుసా? బాబు ఏడవద్దు, అమ్మా ఏడవద్దు నన్ను అడిగా అన్నాడు. ఏడుస్తుంటే ఏడవద్దు బెటర్, నా ఏడుపంతా తీసి పడేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ ఏడవద్దు అని చెప్పాడు. వాడికి చెప్పి పాడిని ముట్టుకున్నాడు. పాడి మీద చిన్న బిడ్డ పాపం తీసుకెళ్తున్నారు చనిపోతే. పాడిని ముట్టాడు. చిన్నవాడా లే అని నీతో చెప్పుచున్నాను అనగానే చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగిను. లూకాసు వార్త 7వ అధ్యాయం. దేవుని స్తోత్రం చెప్పండి. అంత అద్భుతంగా ఉంటుంది. మృతులను సజీవులుగా చేయువాడు, ఆశ్చర్యకరుడు. యాయిరు కుమార్తె చనిపోయింది. యాయిరు ఇంటికి వెళ్ళాడు. యాయిరు యొక్క కుమార్తె చేపట్టుకున్నాడు. చిన్నదానా లే అని నీతో చెప్పుచున్నాను అనగానే ఆమె లేచి కూర్చుండెను. దేవుని స్తోత్రం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. మృతులను సజీవులుగా చేయువాడు. లాజరు చనిపోయి 4 రోజులైంది. సమాధి ఎద్దకు వెళ్ళాడు. లాజరు బయటగా అని చెప్పాడు. 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు సజీవంగా బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మృతులను సజీవులుగా చేయవాడు. అందుకని ఆయన ఆశ్చర్యకారుడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎన్నో మహాశ్చర్య కార్యములు బైబిల్ గ్రంథంలో చేశారు. ఆయన పుట్టుకతోనే గుడ్డి వారికి చూపించాడు. పక్షవాయువుల వారిని బాగు చేశాడు. 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుల్ని నయం చేశాడు. ఇంకా అనేక మందిని నానా విధములైన రోగముల చేత బాధించబడి వారిని ఆయన స్వస్థపరిచాడు. ఆయనకు తగ్గని రోగం అంటూ, ఆయనకు కుదరని తెగులంటూ, ఆయనకు అసాధ్యమైనటువంటి లోకములు ఏదో తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉదాహరణ కూడా నేనే మీకు ఉదాహరణ. ఎన్నో రోగాలు, ఎన్నో బాధలు, ఎన్నో వ్యాధులు ఆయన తగ్గించాడు. బాధలలో సొంత బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నన్ను నింపినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నన్ను నింపినావు. నా కోసం భూమికొచ్చిన దైవమానవా, నే బ్రతుకు దినములల్ల నిన్ను వేడదా. నా కోసం భూమికొచ్చిన దైవమానవా, నే బ్రతుకు దినములల్ల నిన్ను వేడదా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. నువ్వు దేవుడి కొరకు యథార్థంగా బ్రతికితే దేవుడు అన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రపంచంలో వైద్యులందరి దగ్గరికి వెళ్ళింది. తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది.
డబ్బంతా అయిపోయింది కానీ తన రోగం తగ్గలేదు, కానీ మరింత సంకటంలో పడింది. తన పాపాలు, తన అతిక్రమాలు ఒప్పుకుంది. దీనురాలుగా యేసయ్య గురించి విందే, దీనురాలుగా యేసయ్య యొద్దకు వచ్చింది. గొప్ప విశ్వాసం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వస్త్రపు చెంగును ముట్టితే నా బాధ నివారణ అయిపోద్దని ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. 12 సంవత్సరాల రోగం, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వస్త్రపు చెంగుని, వస్త్రాన్ని కూడా కాదు, వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె రక్తధార నిలిచెను ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఏమిటి ఆయన ఆలోచన అంటే, ఆయన దేవాది దేవుడు, ఆకాశములో ఆయన సింహాసనం మీద కూర్చుని నిత్యము దూతల చేత పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, అతి ఉన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించేవాడు. ఆ దేవదూతల స్తుతులను వదిలిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నశించిపోతున్న మానవ జాతి కొరకు ఆయనే కుమారుడుగా కన్యమరియ గర్భంలోంచి ఈ లోకానికి వచ్చాడు. చాలామంది అంటున్నారు, క్రైస్తవేతరులు, అన్యులు చాలామంది, పురుషులు లేకుండా ఎలా పడతాడో కన్యకు గర్భం ధరిస్తుంది అంటారు. ఎంత పిచ్చివాళ్ళలో, సైన్స్ తెలియదా? పురుషుడు ప్రమేయం లేకుండా పిల్లలు పడుతున్నారు. ఇప్పుడు తెలుసని మీకు సైన్స్, పురుషుడి యొక్క శుక్రకణాన్ని స్త్రీ యొక్క అన్నంలో ప్రవేశపెడితే అది పిండంగా మారి పురుషుడు స్త్రీ కలవకుండానే పిల్లలు పుడుతున్నారు. అంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది కదా. మనిషి ఎంత జ్ఞానంతో ఉంటే ఈ మనిషిని చేసిన దేవుడు ఎంత జ్ఞానంతో ఉంటాడు. కన్యమరియ గర్భంలోంచి ఆయన రాలేడా? దేవుని స్తోత్రం చెప్పండి. అజ్ఞానులు మాట్లాడతారు అలాగా, సైన్స్ తెలియని వ్యక్తులు మాట్లాడతారు అలాగా. ఆలోచించండి. ఆశ్చర్యకరుడు, అలాంటి దేవదూతల స్తుతులను విడిచిపెట్టి నశించిపోతున్న మానవ జాతి కొరకు, పాపములో కొట్టిమిట్టాడుతున్న మానవ జాతి కొరకు, నశించి నిత్య నరకానికి వెళ్ళకూడదని, మన పాపాలను తొలగించడానికే, మన అతిక్రమాలను తొలగించడానికే, మన దోషాలను తొలగించడానికే, తన రక్తములో మన పాపాలను కడిగి మనల్ని పవిత్రం చేయడానికే ఈ లోకానికి వచ్చినట్లుగా లోకా చెప్తున్నాడు. లోక 19:10 నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అలాంటి గొప్ప ఆలోచన కలిగి ఆ స్తుతుల సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడుగా వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అదే ఉంటుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనను తాను తగ్గించుకొనెను, విధేయత చూపెను. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసే ప్రభువును ఒప్పుకున్నట్లు అన్ని నామముల కంటే అత్యధికముగా పైనామముగా ఉంచబడింది యేసుక్రీస్తు నామం. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచములో ఎక్కువగా ఆరాధించబడుతున్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కరే. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో ఎక్కువగా చదివే బుక్ ఏదైనా ఉందంటే బైబిల్ మాత్రమే. ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడయ్యే బుక్ ఏదైనా ఉందంటే బైబిల్ మాత్రమే. ప్రపంచంలో ఎక్కువ భాషలలో రాసిన బుక్ ఏదైనా ఉందంటే బైబిల్ మాత్రమే. ప్రపంచంలో ఎక్కువ ఆశ్చర్య అద్భుత కార్యములు ఉన్న బుక్ ఏదైనా ఉందంటే బైబిల్ పుస్తకమే. కావాలితే గూగుల్లో చెక్ చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్కి అంత హిస్టరీ ఉంది. చరిత్రకు ఆధారమైన పుస్తకం ఇది, సైన్స్కి ఆధారమైన పుస్తకం ఇది. సైన్స్ ఇందులోంచి వచ్చింది. ప్రయోగాలు చేసిన అనేక మంది సైంటిస్టులు బైబిల్ చదివే బల్బు కనిపెట్టాడు థామస్ ఆల్వా ఎడిసన్. రైట్ సోదరులు బైబిల్ చదివే విమానాన్ని కనిపెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో వస్తువులన్నీ కనిపెట్టింది బైబిల్ చదివి. బైబిల్ లేకుండా ఏమీ కనిపెట్టలేదు. అంత చరిత్ర ఉన్న పుస్తకం బైబిల్ పుస్తకం. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో ఎక్కువ మంది, ప్రపంచంలో ఉన్న ఇంచుమించుగా 830 కోట్ల మందిలో
సగం మంది పైనే యేసును ఆరాధిస్తున్నారు. ఈరోజు ప్రతి దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. ఒక దేవుడు పుట్టినరోజు అంటే ఒక రాష్ట్రానికి పరిమితమై ఉంటుంది, ఒక దేశానికి పరిమితమై ఉంటుంది, ఒక జిల్లాకు పరిమితమై ఉంటుంది, ఒక గ్రామానికి పరిమితమై ఉంటుంది. కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు ప్రపంచానికే పరిమితమైంది. దేవుడు స్తోత్రం చెప్పండి. అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మన దేవుడి గురించి మనం గొప్ప చెప్పుకుంటే క్రైస్తవ వేతలు వార్చలేక, మన దేవుడిలో ఏమన్నా కలంకం ఉందని, మన దేవుడిలో ఏమన్నా ముడతుందని, మన దేవుళ్ళు ఏమన్నా అపవిత్రత ఉందని ఈరోజు బైబిల్ తెగ చదువుతున్నారు. వాళ్ళు క్రైస్తవులు చదువుతలేదు. యేసుక్రీస్తులో ఏమన్నా పాపం ఉందా అని బైబిల్ తెగ చదువుతున్నారు. ఎన్ని పుస్తకాలు చదివినా యేసుక్రీస్తు వారు అన్నాడు, నా యందు పాపం ఉందని మీలో ఎవడు నేరస్థాపన చేయగలరు? యోహాను సువార్త 8:46. హెబ్రీ పత్రిక వెళ్తే హెబ్రీ పత్రిక 4:15లో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు, కానీ ఆయన మన వలె అన్ని విషయాల్లో శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. స్తోత్రం. 1 యోహాను పత్రిక 3:5 ఉంటుంది. ఏమని ఉంటుంది? పాపమును తీసివేయుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమైను, ఆయనలో పాపము లేదు. మత్తయి సువార్త 9:6 పాపాలను క్షమించే అధికారం భూమి మీద మనిషి కుమారుడికి ఉంది. మన పాపము నిమిత్తము, మన అతిక్రమము నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53 మన దోషము నిమిత్తము, మన అతిక్రమము నిమిత్తము అతను నలగొట్టబడ్డాడు, అతను కొట్టబడ్డాడు. సమాధానకరమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఎలాగ ఆరాధిస్తున్నావు? ఎన్ని ఆలోచన కలిగి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కానీ మన ఆలోచనలు ఎలాగ ఉన్నాయి? దేవుడు ఆలోచన, నా బిడ్డను పరిపూర్ణం చేయాలి, నా బిడ్డను పరిశుద్ధులుగా మార్చాలి, నా బిడ్డను సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించాలి, నా బిడ్డను నిత్య నరక శిక్షణ తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వాలని దేవుని ఆలోచన, యేసు ఆలోచన. మన ఆలోచన ఏంటి? పాపంలో బ్రతకాలి, పాపంలో తిరగాలి, లోకంలో ఎంజాయ్ చేయాలి, లోకాశలు కలిగి జీవించాలి, శరీర దురాశలు కలిగి జీవించాలి. చచ్చిపోయి ఎవరు చూసి చచ్చాడు? నరకం ఉందో పరలోకం ఉందో? మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. అందుకని దేవుడు అన్నాడు, నా ఆలోచనల వంటివి మీ ఆలోచనలు కాదు, నా తలంపుల వంటివి మీ తలంపులు కాదన్నాడు. దేవుని ఆలోచన కలిగి ఉన్నావా? దేవుడు మన పట్ల ఏం ఆలోచిస్తున్నాడో, దేవుడు మన గురించి ఏం ఆలోచన కలిగి ఉన్నాడో నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచించండి. అందుకని ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు, త్వరగా చెప్పేస్తాను. యేసుక్రీస్తు బలవంతుడైన దేవుడు. ఎంత బలవంతుడంటే యేసుక్రీస్తుకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? బలవంతుడంటే ప్రపంచంలో ఎవరైతే దేవుని జయించలేకపోతున్నారో దాన్ని జయించిన వాడే బలవంతుడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేన్ని జయించలేకపోతున్నారో దాన్ని జయించిన వాడే బలవంతుడు. యేసుక్రీస్తు దేన్ని జయించాడు? మరణాన్ని జయించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో యేసుక్రీస్తు కంటే ముందు అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు వచ్చారు, తర్వాత వచ్చారు అనేక మంది మహానుభావులు వచ్చారు, అనేక మంది ఋషులు వచ్చారు, అనేక మంది తత్వవేత్తలు వచ్చారు, అనేక మంది జ్ఞానం కలిగిన వారు వచ్చారు. కానీ ఏ ఒక్కరు మరణాన్ని జయించలేకపోయారు. అనేక రాజ్యాన్ని సంపాదించుకొని ప్రపంచానికి ఏకైక చక్రవర్తిగా ఉన్న అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ దేశాలన్నిటినీ జయించగలిగాడు, కానీ మరణాన్ని జయించలేకపోయాడు. మరణానికి దొరికిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, సమాధి బట్టలు కొట్టుకొని 3వ రోజు తిరిగి లేచిన దేవుడు, మరణానికి ముచ్చెమటలు పట్టించిన దేవుడు, మరణం మీద అధికారము కలిగిన దేవుడు. అందుకనే అలాంటి మరణం నుంచి మనం తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాన్ని ధరించుకుని కుమారుడిగా ఈ లోకానికి వస్తే కుమారుని ఎంతమంది ప్రేమిస్తున్నారో, కుమారుని ఎంతమంది అంగీకరిస్తున్నారో ఆలోచించండి. బలవంతుడైన దేవుడు. తర్వాత నిత్యుడగు తండ్రి. ఈ లోకములో ఏ దేవుడు నీతో నిత్యము ఉండవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నాడు శిష్యులతో, నేను సదాకాలము మీతో ఉంటానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా చెప్పారు అలాగా? నేను సదాకాలము మీతో ఉంటానన్నాడు. నిత్యము ఆయన మనతో ఉంటాడు. నిత్యము ఆయన మనతో ఉంటే
మన జీవితం ఎంత బాగుంటుంది, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు మనతో ఉంటే మనం దేనికి భయపడాలి? పౌలు అంటాడు రామపత్రిక 8:37, క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అది 8:35, శ్రమ అయినను, బాధ అయినను, కరువు అయినను, ఖడ్గమైనను, వ్యాధైనను, ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? 38వ వచనం, మరణమైనను, జీవమైనను, ప్రధానమైనను, దేవదూతలైనను, సింహాసనములైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి వేరుపరచ నేరవు. దేవుని స్తోత్రం చెప్పండి. అంత టాలెంట్, అంత శక్తిమంతుడు, అంత బలవంతుడు నేను ఆరాధిస్తున్నా యేసుక్రీస్తు వారు. ఆయన నిత్యులకు తండ్రి, తర్వాత సమాధానకర్త. యేసుక్రీస్తు మన ఇంట్లో ఉంటే మన గృహానికి సమాధానం, యేసుక్రీస్తు మన ఒంట్లో ఉంటే మన శరీరానికి సమాధానం, మన మనసుకు సమాధానం, మన ఆత్మకి సమాధానం. యేసుక్రీస్తు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వారందరికి సమాధానం, మన ఒంట్లో ఉంటే నీ ఆత్మకు సమాధానం, నీ శరీరానికి సమాధానం. అంత గొప్ప దేవుడు. సమాధానం, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉండలేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో సమాధానం ఉండలేదు, కుటుంబాలలో సమాధానం ఉండలేదు, అన్నదమ్ముల్లో సమాధానం ఉండలేదు. కారణం ఏంటంటే కుమారుని నువ్వు యథార్థంగా ప్రేమించట్లేదు, యేసుక్రీస్తును నువ్వు సిన్సియర్గా ప్రేమించట్లేదు. ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ఎంత బలవంతుడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలేంటి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన శిశువుగా ఎందుకు పుట్టకవలసి వచ్చింది. అంత గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహోన్నతుడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. అంత మహోన్నతుడు దీనుడిగా, బాలుడిగా, రిక్తుడిగా తనను తాను తగ్గించుకుని ఈ లోకాలకు రావటం దేనికంటే నశించిపోతున్న మానవ జాతిని, నశించి నిత్య నరకానికి పరుగులు పెడుతున్న మానవ జాతిని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. 1 తిమోతి 1:15 అదే అన్నాడు, తిమోతి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. పాపులను రక్షించాలంటే ఆయనలో పాపం ఉండకూడదు, మన దోషాలను క్షమించాలంటే ఆయనలో దోషం ఉండకూడదు, మన అతిక్రమాలను తుడిచివేయాలంటే ఆయనలో అతిక్రమం ఉండకూడదు, మనిషిలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములు తొలగించాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములు లేనివాడే ఉండాలి దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలా ఉన్నవాడే మన పాపాలు తొలగించగలడు, మన అతిక్రమాలు తొలగించగలడు, మనలో ఉన్న కామక్రియల్ని, మనలో ఉన్న మద మోహాన్ని అంతటిని తొలగించి శుద్ధ సువర్ణంగా, ప్యూర్ 24 క్యారెట్స్ మేలిమి బంగారులాగా మనం చేయగలడు. అందుకనే నేను నమ్ముకున్నది ఆయన్నే, ఆయన పరిశుద్ధుడు. 1 పేతురు 1:14 వాక్యం ఉంటుంది, నేను పరిశుద్ధులను కాబట్టి మీరును మీ సమస్త ప్రవర్తనల యందు అండర్లైన్ చేసుకోవాలి. కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉంటాం కాదు, చూపులో పరిశుద్ధంగా ఉంటాం కాదు, మాటల్లో పరిశుద్ధంగా ఉంటాం కాదు, అన్ని విషయాలలో, చూపులో, మాటలో, నడకలో, పడకలో, మన జీవిత విధానం అంతా, ఆలోచనలో, ఊహలో సహా శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకనే మీ సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధంగా బ్రతకండి. అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీకు సమాధానం ఇస్తాను, మీకు నిత్య సంతోషం ఇస్తాను, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలె మొక్కల వలె ఉంటారు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ కుటుంబం చుట్టూ రక్షణ కంచి ఉంటుంది, నీ కుటుంబం చుట్టూ దేవదూతలు కావలి ఉంటారు. నువ్వు ప్రయాణంలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ వ్యాధిలో, నీ సమస్యల్లో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో ఆయన నీకు తోడుగా ఉంటే నీకు ఈ లోకంలో విరోధి ఎవడు? దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆలోచించండి. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించినట్టే. కుమారుని యందు ముద్దు పెట్టుకోవడం అంటే యథార్థంగా ప్రేమించడం, పరిపూర్ణమైన ప్రేమ. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం పౌలు అంటాడు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అపకారం మనసులో ఉంచుకోదు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు, ప్రేమ అన్నిటినీ తట్టుకుంటుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము 3 శ్రేష్టమైనవే, వీటిలో నిలిచేది ప్రేమే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి.
ప్రేమ అంత గొప్పదే, లోక ప్రేమ కాదు. అందులో లోపం ఉంది, అందులో మోహం ఉంది, అందులో నటన ఉంది, అందులో పాపం ఉంది, అందులో మోసం ఉంది. కాబట్టి యేసు ప్రేమను కలిగి మనం అందరం జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.